గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? ఇంకా మీ అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లి లగకపోయి ఉంటే త్వరగా వెళ్ళి వాళ్ళని లేపండి. ఈలోపు నేను వీబీఎస్ ఎన్ని డేస్ అయ్యాయో కౌంట్ చేసుకుంటా, సరేనా? 7 డేస్ అయిపోయాయి పిల్లలు. మనం ఈరోజు 8th డే వీబీఎస్లోకి వచ్చేసాం. ఈరోజు థీమ్ ఏంటో మీకు తెలుసా? షేరింగ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ విత్ ఎవ్రీవన్. దేవుని ఆశీర్వాదములను అందరితో పంచుకోవడం, సరేనా? ఈ వీబీఎస్ 8th డే మనం ఒక చిన్న ప్రేయర్తో బిగించేసుకుందాం, సరేనా? చక్కగా మీరు ఉన్న ప్లేసెస్లోనే మోకాలు వేసి చేతులు జోడించి కళ్ళు మూసుకోనండి. హలో తమ్ముడు, చెల్లి, బాగున్నారా? ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నా. నా పేరు గోపి. నేను వెలగపూడిలో ఉంటాను. నేను ఒకప్పుడు మీలాగానే నేను విజయవాడలో సండే స్కూల్ స్టూడెంట్ అనమాట. ఆ రోజుల్లో నేను చక్కగా బైబిల్ షో నేర్చుకునేవాడిని, పబ్లిక్ షో చూసేవాడిని, అక్కల ద్వారా మంచి మంచి లెసన్స్ కూడా వినేవాడిని నేను. అయితే ఈ రోజున నేను మీతో మాట్లాడటం నాకు చాలా సంతోషంగా ఉందర్రా. ఎందుకో తెలుసా? మనం ఈ లాక్డౌన్ పీరియడ్లో మనం ఎంతో బాగా దిగులుగా ఉన్నాం కదా. అయితే ఏమాత్రం దిగులు లేకుండా ఇలా ఆన్లైన్ ద్వారా చక్కగా అక్క వాళ్ళు, అన్నయ్య వాళ్ళు ఇలా వీబీఎస్ కండక్ట్ చేస్తున్నారు. అందుని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నానరా. అయితే మీకు చిన్న విషయం చెప్పిన, నేను ఇలా వీబీఎస్లో మీకు మళ్ళీ నేర్చుకుని రకరకాల కథలు, స్టోరీస్ నేర్చుకొని ప్రతి ఒక్క అన్నయ్య, అక్కయ్య ద్వారా నేను నేర్చుకుని బలపడ్డాను. అది ఎలాగో తెలుసా? ఈరోజు నేను సండే స్కూల్సే కానివ్వండి, వీబీఎస్లే కానివ్వండి, సిబిసిలే కానివ్వండి, చిల్డ్రన్స్ రిట్రీట్లే కానివ్వండి, అన్నీ నేను చక్కగా నిర్వహిస్తున్నాను. నాకు దీనికి అంతటికి మెయిన్ ఎవరంటే నాకు వీబీఎస్ఏ అనమాట. అయితే వీబీఎస్ ద్వారా మీరు ఉన్నటువంటి మీరు కూడా చక్కగా దేవుళ్ళు ఎదగాలని కోరుకుంటున్నాను. అయితే చిన్న ప్రార్థన చేస్తున్నాం. మనం అందరు కళ్ళు మూసుకొని దయచేసారి. పరిశుద్ధుడా, నీకు 100 పిలుస్తున్నాం నాయన. ఈ సమయంలో ప్రియ తమ్ముడు కొరకు, చెల్లి కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా ప్రభువా, ఈ యొక్క వీబీఎస్ నాయన ఈ రీతిగా కండక్ట్ చేయటానికి నువ్వు మాకు ఇచ్చేటువంటి తలాంతిని బట్టి, జ్ఞానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభువా. యేసయ్యా, ఈ దినం ప్రభువా ఏ ఒక్క కార్యక్రమం అయితే మేము నాయన ప్రభువా ప్రారంభిస్తూ ఉంటామో, లెసన్స్ ద్వారాను, అదేవిధంగా కొత్త పాటల ద్వారాను, పబ్లిక్ షో ద్వారాను, మిషనరీ స్టోరీస్ ద్వారాను, డివోషన్ ద్వారాను ప్రభువా మీరు మాతో మాట్లాడండి. ప్రతి ఒక్క చిన్ని హృదయం మీరు తాకమని ప్రార్థిస్తున్నాము. దీనిలో ప్రతి ఒక్క భాగస్వామి జ్ఞాపకం చేసుకోనండి. వారు చేయించిన పనిలో తోడుగా ఉండమని, దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు ఏ టైం పిల్లలు? ప్రైజ్ అండ్ వర్షిప్ కదా. మీకున్న బలం, స్ట్రెంగ్త్ అంతటితో మనం యేసయ్యని స్తుతించబోతున్నాం కదా. చక్కగా మీ అన్నయ్యతో, అక్కతో, చెల్లితో, తమ్ముడితో రెడీగా ఉండండి. ఒకసారి గట్టిగా ఆర్ యు రెడీ చెప్తారా? ఆర్ యు రెడీ? హో ఎస్ జీసస్. ఎబ్బే చాలేదు పిల్లలు, ఇంకా గట్టిగా చెప్పాలి, సరేనా? ఆర్ యు రెడీ? ఓ ఎస్ జీసస్. పర్ఫెక్ట్. మనకి ప్రైజ్ అండ్ వర్షిప్ లీడ్ చేయడానికి అక్కలు, అన్నయ్యలు రెడీగా ఉన్నారు. వాళ్ళతో పాటు మనం కూడా కలిసి యేసయ్యని స్తుతిద్దామా?
అలసిపోయాం కదా చక్కగా యాక్షన్ సాంగ్స్ చేసి. నేనైతే చాలా అలసిపోయా పిల్లలు. ఇప్పుడు మనం ఉన్న ప్లేసెస్లో కూర్చుందాం, సరేనా? ఈ 7 days మీరంతా చక్కగా బుద్ధిగా 7 న్యూ సాంగ్స్ నేర్చుకున్నారు కదా. ఈ 8th day కూడా మనం ఒక కొత్త సాంగ్ నేర్చుకుందాం. మరి కొత్త సాంగ్ నేర్చుకోవడానికి మన మధ్యన ఉన్న అక్కని పిలిచేద్దామా? చాలా బాగుంది కదా పిల్లలు. నాకైతే చాలా చాలా నచ్చేసింది. నేను చక్కగా యాక్షన్ నేర్చేసుకున్నా, సాంగ్ కూడా నేర్చేసుకున్నా. మీరు కూడా నేర్చేసుకున్నారని నేను అనుకుంటున్నా. ప్రైజ్ అండ్ వర్షిప్ న్యూ సాంగ్ తర్వాత మనం డివోషన్లోకి వెళ్తాం కదా. ఈ డివోషన్ టైం చాలా ఇంపార్టెంట్. యేసయ్య మనతో చాలా విషయాలు చెప్పబోతున్నారు. ఈ డివోషన్ చెప్పడానికి మన మధ్యలో ఉన్న సునీల్ అన్నయ్య మనతో పాటు ఉన్నారు. అన్నయ్యని పిలుద్దామా? క్లాప్స్ ఇచ్చి పిలుద్దామా? రెడీగా ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 10. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన సండే స్కూల్ టీచర్స్ ఫెలోషిప్ ఆన్లైన్ BBS లో పాల్గొంటున్న పిల్లలకు, తల్లిదండ్రులకు ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. 1984 సంవత్సరంలో గుణదల పరిసర ప్రాంతంలో ఉన్న చిన్న బిడ్డల ఆధ్యాత్మిక మేలు కొరకు ప్రారంభించబడిన BBS ప్రతి సంవత్సరం నిరాటంకంగా కొనసాగించబడి అనేక వేల మంది పిల్లలు ఈ BBS ద్వారా ఆస్వాదించబడే కృపను ప్రభు అనుగ్రహించారు. ఈ 2020 సంవత్సరంలో ప్రస్తుతం మనకున్న పరిస్థితుల్లో బహిరంగంగా BBS జరుపుకోవడానికి అవకాశం లేని పరిస్థితిలో మీ గృహాలకు ఈ ఆన్లైన్ ద్వారా BBS తరగతులను తీసుకొని రావటం ప్రభు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యంగా ఎంచుకుంటున్నాం. ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం మీ బిడ్డలను BBS పంపించి ఈ సంవత్సరం మీ గృహాల్లో ఉండి మీ బిడ్డలకు BBS పాఠాలను మరి వినిపిస్తున్న తల్లిదండ్రులకు మా వందనాలు. దేవుని మహాకృపను బట్టి
గడిచిన 7 దినాలు చక్కటి పాఠాలు మీ బిడ్డలకు అందించబడ్డాయి. ప్రియమైన పిల్లలకు ఒక సండే స్కూల్ అన్నయ్యగా నేను మనవి చేస్తున్నాను. పిల్లలు, మీరు దేవుని కృప వల్ల ఈ చక్కటి అవకాశాన్ని మీరు కలిగి ఉన్నారు. గడిచిన 7 దినాలు చక్కటి పాఠాలు, అలాగే పాటలు అన్నయ్య వాళ్ళు, అక్క వాళ్ళు మీకు అందించారు. వాటన్నిటినీ మీరు నేర్చుకొని దీవించబడాలని మనం చేస్తున్నాం. మీకు కనబడే వీడియోలో కనబడే అన్నలు అక్కలు మాత్రమే కాకుండా ఈ ఆన్లైన్ వీడియో జరిగించడం కొరకు దీని వెనుక ఎంతో కష్టపడుతున్న కొందరు అన్నలు అక్కలు ఉన్నారు. వారందరికీ కూడా ప్రభునామ పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. మంచిది. ఈ దినం మనం వీబీఎస్ లో 8వ రోజుకి వచ్చాం. పిల్లలు, ప్రతిరోజు పాఠాలు మీకు బాగున్నాయి కదా. ఈ రోజు కూడా శ్రద్ధగా దేవుడు మనకి ఇస్తున్న మాటలు మనం నేర్చుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఈ రోజు మనకి ఇవ్వబడిన అంశము దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలని ఇతరులకు పంచుకోవటం. పిల్లలు, మన దేవుల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన అందరినీ ఆశ్రయించేవాడు. బైబిల్ ఏం చెప్తుందంటే, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడైన దేవుని దగ్గర నుండి వస్తుంది. ఇలా చాలా మంది అనుకోవచ్చు, నాకు ఏం దీవెన లేదే, నా పక్కన కంటే నేను బాగాలేనే అని మీరు అనుకోవచ్చు. పిల్లలు, దేవుడు మనకి ఇచ్చే దీవెనలు ఈ లోకంలో మనం కలిగి ఉన్న వాటన్నిటికంటే గొప్పవి. నీకు తెలుసా దేవుడు మనకి ఏం దీవెన ఇస్తున్నాడో? నశించిపోతున్న మనల్ని పాపంలో నుండి రక్షించడం కొరకు దేవుడు తన ప్రియకుమారుడి లోకాన్ని పంపించి యేసయ్య నామాన్ని విశ్వసించడాన్ని బట్టి మనల్ని పాపంలో నుండి, శాపంలో నుండి యేసయ్య మనల్ని విడిపిస్తున్నాడు. ఇదే మనకి దేవుడిచ్చే దీవులన్నిటిలో గొప్పది. పాపంలో నుండి యేసయ్య మనం రక్షించడం అనేది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం. ఆ తదుపరి దేవుడు మీకు మంచి అమ్మా నాన్న ఇచ్చారు కదా. మీ అమ్మా నాన్నలు మీ కొరకు కష్టపడి మీకు ఏమి తప్పు లేకుండా మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు కదా. దేవుడు మీకు ఇచ్చిన తల్లిదండ్రులు, దేవుడు మీకు ఇచ్చిన ఆశీర్వాదం. అదే సమయంలో పిల్లలు, దేవుడు మీలో చాలా మందికి పాడగలిగిన శక్తినిచ్చారు. కొంతమంది చురుకుగా మాట్లాడగలరు, కొంతమంది చురుకుగా అందరికంటే ఎక్కువగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోగలరు. ఇవన్నీ దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలు. అయితే పిల్లలు, ఈ రోజు 8వ రోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలని మనమే ఉంచుకోవటం కాదు, మన చుట్టూ మనకున్న దీవెనలు లేని వారు అనేక మంది ఉన్నారు. వారికి మనం దేవుని బిడ్డలంగా మనకిచ్చిన ఆశీర్వాదాలని మనం షేర్ చేయాలి. బైబిల్లో ఒక పాఠాన్ని ఈరోజు నేను మీ ముందు ఉంచబోతున్నాను. దానికి ముందుగా ఈరోజు కంఠవాక్యం మీరు నోట్ చేసుకొని మీ అమ్మా నాన్నకి మీరు కంఠస్థం చేసి అప్పచెప్పాలని మిమ్మల్ని కోరుతున్నాను. నేను చెప్పినట్టు చేస్తారు కదా. ఈరోజు మన కంఠవాక్యం ఏమంటే, 8వ రోజు మన కంఠవాక్యం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం. ఈ వాక్యాన్ని మీరు చదివి మీ మమ్మీకి, మీ డాడీకి అప్పచెప్పాలని ఒక అన్నయ్యగా మిమ్మల్ని కోరుతున్నాను. పిల్లలు, ఈరోజు మనం అందరం లాక్డౌన్ అనే దానిలో ఉన్నాం కదా. లాక్డౌన్ అంటే ఏంటో మీకు తెలుసు కదా. ప్రస్తుతం కరోనా అనేది వ్యాపించడం వల్ల మన ఇళ్లలో నుండి మనం బయటికి వెళ్లకుండా మన ఇళ్లలో మనం కట్టబడినట్టుగా ఉన్నాం. చాలా బోరు కొడుతుంది కదా, చాలా ఇబ్బంది ఉంది కదా. ఎప్పుడు ఈ లాక్డౌన్ తీసేస్తారు అని ఆలోచిస్తున్నాం కదా. పిల్లలు, చాలా కాలం క్రితం ఇలాంటి లాక్డౌన్ ఇస్రాయెల్ దేశంలో జరిగింది. అది ఎలా అంటే, ఇస్రాయెల్ దేశం మీదకి సిరియా దేశపు రాజు యుద్ధానికి తన సైన్యాన్ని పంపించి ఆ దేశపు రాజధాని అయిన షోమ్రోన్ అనే పట్టణం చుట్టూ తన సైన్యాన్ని ముట్టడి వేయించాడు. ఆ రాజు వాళ్ళు చెప్పింది ఏంటంటే, షోమ్రోన్ పట్టణం నుండి ఎవరిని బయటికి రానివ్వకండి. అదే సమయంలో షోమ్రోన్ పట్టణంలోనికి వాళ్ళకి అవసరమైన వేటిని వెళ్ళనివ్వకండి అని చెప్తే, సిరియా సైనికులు ఇస్రాయెల్ రాజధాని అయిన షోమ్రోన్ పట్టణంలోనికి
ఏ వస్తువులు వెళ్లకుండా, ఎవరు వెళ్లకుండా, షోమ్రోన్ నుండి ఎవరిని రానివ్వకుండా చేసినప్పుడు పిల్లలు ఈరోజు లాక్డౌన్ లో మనం ఎంత బాధపడుతున్నామో అంతకంటే వాళ్ళు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో ఆ పట్టణంలో పిల్లలకి, పెద్దలకి, తల్లిదండ్రులకి, చివరికి రాజుగారికి కూడా ఆహారం కొదువైపోయింది. ఆ పట్టణంలో ఉన్న ఆహార పదార్థాలన్నీ అక్కడ మరి వాళ్ళు తింటూ ఉండగా అయిపోయినాయి. కొంతకాలానికి వాళ్ళకి తినడానికి ఏమి లేక గాడిద తలను మరి పావురపు రెట్టెలు కూడా వాళ్ళు కొనుక్కు తినే భయంకరమైన కరువు ఆ షోమ్రోను పట్టణంలో వచ్చింది. అలాంటి సమయంలో ఆ పట్టణంలో ఎలీషా అనే ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు పిల్లలు. ఆ దైవజనుడు ఆ పట్టణం ఇశ్రాయేల్ దేశపు రాజు దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పాడు. ఏమంటే, రాజా, ఈ పట్టణంలో ఉన్న కరువుని దేవుడు ఒక్క దినంలో ఆయన తీసేయబోతున్నాడు. రేపు ఈ పట్టణంలో ఉన్న కరువు అంతా పోయింది అని చెప్పినప్పుడు రాజు ఎలీషా మీద చాలా కోపడి, అసలు దేవుడే కనుక ఉంటే మనకెందుకు ఈ కరువు వచ్చింది, దేవుడే ఈ కష్టానికి కారణం అన్నప్పుడు లేదు రాజా, ఈ కష్టానికి, ఈ కరువు కారణం దేవుడు కాదు. దేవుడు మాట వినకపోవటం వల్ల, ఇశ్రాయేల్ ప్రజలు చేసిన పాపం వల్ల ఈ కరువు వచ్చింది. కానీ దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. ఆయన మనం ఎంత దుస్థితిలో ఉన్నా మన మీద జాలిపడే దేవుడు. రేపు ఈ సమయానికి ఈ షోమ్రోన్లో ఉన్న కరువు అంతటిని దేవుడు తొలగించిపోతున్నాడు అని చెప్పినప్పుడు అక్కడ ఎవ్వరు నమ్మలేదు. పిల్లలు, మీరు నమ్ముతున్నారా? మన దేవుడు ఈ కరువులో, ఈ లాక్డౌన్ దినాల్లో మనం ఎదుర్కొంటున్న పరిస్థితులన్నిటి నుండి ఆయన వినిపించడానికి శక్తిమంతుడు. ఎందుకు తెలుసా? మన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన చేయనిదంతా నమ్మకమైంది. ఈ రోజున పరిస్థితులు ఏవి కూడా ఆయనకు తెలియకుండా రావట్లేదు. పిల్లలు, ఎలా ఆ కరువు నుండి దేవుడు వాళ్ళని వినిపించాడు అని ఆలోచిస్తున్నారు కదా. దేవుడు షోమ్రోను పట్టణంలో ఉన్న ఆ కరువు నుండి విడిపించడానికి 4 కుష్ఠరోగుల్ని వాడుకున్నారు. పిల్లలు, వారు ఆ పట్టణం బయట గేట్ దగ్గర కూర్చొని భిక్షం అడుక్కుంటూ ఉండేవాళ్ళు. ప్రతిరోజు ఎవరైనా దారిని వచ్చి ఏమైనా పెడితే, ఏమైనా ఇస్తే తిని కాలం గడిపేవాళ్ళు. కానీ పట్టణంలోనే కరువు ఉన్నప్పుడు పట్టణం నుండి బయటికి ఎవరు రాలేని పరిస్థితిలో వాళ్ళ పరిస్థితి ఏంటో మీరు ఆలోచించారా? ఆ రోజు రాత్రి, అంటే ఎలీషా రాజుతో మాట్లాడిన రాత్రి, ఆ పట్టణం బయట ఉన్న 4 కుష్ఠరోగులు కూర్చొని ఇలా అనుకున్నారంట, అరే, మనం పట్టణంలోకి వెళ్దాము, అడుక్కుందాం అనుకుంటే పట్టణంలో వాళ్ళకి ఆహారం లేదు. మనం ఇక్కడ కూర్చున్నాం అనుకో, ఆకలితో చచ్చిపోవాలి. అలా కాదు కానీ సిరియా సైనికులున్న గుడారాల దగ్గరికి వెళ్దాంరా, వాళ్ళు పెడితే తిందాం, చంపితే చచ్చిపోదాం అనుకొని వాళ్ళు ధైర్యంగా ఆ సిరియా సైనికులు ఉన్న గుడారాల దగ్గరికి వెళ్ళారు. పిల్లలు, యుద్ధానికి వచ్చిన సిరియా సైనికులు వాళ్ళతో పాటు చాలా దినాలకి అవసరమైన ఆహార పదార్థాలు, విలువైన వస్తువులు, బంగారము, అలాగే మరి వారు గాడిదల్ని, గుర్రాల్ని తీసుకొని ఆ స్థలానికి వచ్చారు. పిల్లలు, ఈ 4 కుష్ఠరోగులు కూడా ఆకలితో అలమటిస్తూ ఆకలి తీర్చుకుందామని ఆ సిరియా సైనికులున్న గుడారాల దగ్గరికి వెళ్తున్న సమయంలో దేవుడు గొప్ప అద్భుతం చేశాడు. పిల్లలు, ఈ రోజున కూడా మన దేవుడు గొప్ప అద్భుతాలు చేయటానికి శక్తి కలిగిన దేవుడు. ఆయన నమ్ముకుంటే ఏ దుస్థితిలోనైనా ఆయన మనల్ని వినిపిస్తాడు. పిల్లలు, వారు వెళ్తున్నప్పుడు వారి బూట్ల శబ్దము, వాళ్ళ నడక శబ్దాన్ని దేవుడు ఎన్నో వేల రెట్లు ఎక్కువగా చేశాడు. సిరియా సైనికులకి గొప్ప గుర్రములు, ఆ గొప్ప రథములు దండొస్తున్నట్టుగా ఆ శబ్దం వినపడి ఆ సిరియా సైనికులు, అరే, ఇశ్రాయేల్ రాజు మనతో యుద్ధం చేయడానికి వేరే దేశం రాజుల్ని వెంట పెట్టుకుని వస్తున్నాడు రా, ఇక్కడుంటే వాళ్ళు వచ్చి మన మీద పడి చంపేస్తారా, పారిపోదాం రండిరా అని పిల్లలు వాళ్ళు అక్కడి నుండి వాళ్ళు తెచ్చుకున్న ఆహార పదార్థాలు, వాళ్ళ వస్తువులు, వాళ్ళ గాడిదలు, వాళ్ళ గుర్రాలు అవన్నీ వదిలిపెట్టేసి పారిపోయారు. పిల్లలు, ఈ 4 కుష్ఠరోగులు భయంగా ఆ గుడారం దగ్గరికి వచ్చినప్పుడు ఒక గుడారంలోకి వెళ్ళి చూస్తే మంచి ఆహార పదార్థాలు కనపడ్డాయి.
వీళ్ళ నలుగురు కడుపు నిండా తిన్నారు. ఎవరు మనుషులు కనపట్లేదు. అక్కడ విలువైన బంగారు వస్తువులు, ఆయా వస్తువులు కనపడినప్పుడు వాళ్ళకి నచ్చినవన్నీ తీసుకున్నారు పిల్లలు. మంచు నిండా వేసుకొని తీసుకుని వెళ్ళి వాటిని దాచిపెట్టుకొని మళ్ళా వచ్చారు పిల్లలు. మళ్ళా తీసుకుని వెళ్తారు. ఎంత సంతోషం! ఆహారం లేని దినాల్లో వాళ్ళ కడుపు నిండా ఆహారం దొరకటమే కాకుండా వాళ్ళకి మంచి బంగారు వస్తువులు, చాలా విలువైన వస్తువులు వాళ్ళకి దొరికినప్పుడు పిల్లలు వాళ్ళ సంతోషానికి అవధులు ఉండవు కదా. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు తిన్నంత తిన్నారు. వాళ్ళకి కావాల్సినవన్నీ తీసుకొని వెళ్ళి దాచుకుంటారు. అప్పుడే వాళ్ళ ఒక ఆలోచన వచ్చిన పిల్లలు, అరే మనం చేస్తున్న తప్పురా, మనము ఈరోజు మనకి దొరికిందని మనం అన్ని తీసుకొని వెళ్ళి దాచుకుంటున్నాం, తినాల్సింది తింటున్నాం. అయితే ఇది శుభవార్త కలిగిన దినం. ఇక్కడ సిరియా సైనికుల యొక్క వస్తువులు, వారి ఆహార పదార్థాలు అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళు లేరు. మన పట్టణంలో ప్రజలు కరువుతో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. కనుక మనం పనిచేద్దాం, ఈ శుభవార్తను రాజుగారి దగ్గరికి అందేటట్టుగా చేద్దాం. రాజు వచ్చి ఇక్కడున్న ఆహార పదార్థాలని, ఇక్కడున్న విలువైన వస్తువుల్ని తీసుకుని వెళ్ళి మన పట్టణ ప్రజలకు ఇస్తారా? అప్పుడు వాళ్ళకి మేలు కలుగుద్ది అని ఆలోచించారు పిల్లలు. నిజంగా వీళ్ళు ఎంత మంచోళ్ళు! వాళ్ళ వరకే మేలు జరిగిందని సంతోషించలేదు, కానీ వాళ్ళకు కలిగిన మేలుని తమ పట్టణంలో ఉన్న, కరువులో ఉన్న తమ పట్టణస్తులకి ఆమె పొందాలని వారు ఆశపడ్డారు. కనుక వాళ్ళు స్వార్థం లేకుండా ఆ విషయాన్ని రాజుకు చెప్పారు. కనుక ఆ సంగతి రాజు విని, రాజు తన మనుషుల్ని పంపించి ఆ సిరియా వారిని విడిచిపెట్టి వెళ్ళిన ఆహార పదార్థాలు, ఆ విలువైన వస్తువులు, ఆ గాడిదలు, గుర్రాలు, వాటన్నిటినీ వారు తీసుకొని వచ్చి ఆ పట్టణం అంతా సమృద్ధితో నింపబడిన పిల్లలు. అప్పటి వరకు ఆకలితో అలమటించి చివరికి మనుషులు కూడా కోసుకొని తినే కరువులో ఉన్న పట్టణం మంచి సమృద్ధి కలిగిన ఆహారంతో ప్రజలు సంతోషంగా బతికారు పిల్లలు. దానికి కారణం ఏంటో తెలుసా? ఆ నలుగురు కుష్ఠరోగులు తాము పొందిన ఆశీర్వాదాన్ని వాళ్ళ వరకే ఉంచుకోలేదు. వాళ్ళకి దేవుడు చేసిన మేడని ఇతరులు కూడా పొందేటట్టుగా చేశారు. పిల్లలు, ఈ ఉదయకాలం నేను ఒక విషయం ఆలోచించాలి. మనకి దేవుని కృప వల్ల మంచి వనరులు ఉన్నాయి, మంచి ఆహారం ఉంది, మంచి గృహాలు ఉన్నాయి, మంచి వస్తువులు ఉన్నాయి. మనకంటూ ఏమీ తక్కువ లేదు. ఒకవేళ ఈ లాక్డౌన్ 4 నెలలు కొనసాగినా మనకి ఎలాంటి డోకా లేదు. కానీ మన చుట్టూ, మన పట్టణంలో, మన వీధుల్లో అనేక మంది ఆహారానికి లేక, మరి సరైన వస్త్రాలు లేక, కనీసం తాగడానికి నీళ్ళు లేక ఈ లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్నారు. కనుక ఈ 2020వ సంవత్సరం వీబీఎస్ పాట వింటున్న తమ్ముడు, చెల్లి, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని నువ్వు గుణితులు పంచిపెట్టాలి. మన చుట్టూ నశించిపోతున్న ప్రజల కొరకు యేసయ్య ప్రేమను వాళ్ళు తెలుసుకునేటట్లుగా మనం ప్రార్థన చేయాలి. అంతే చాలదు. దేవుడు నీకు ఇచ్చిన దానిలో, నీ చుట్టూన్న వారిలో కొందరికైనా నువ్వు నిజంగా సహాయం చేయగలిగితే యేసయ్య నిన్ను బట్టి సంతోషిస్తాడు. కనుక ఈ వీబీఎస్ లెసన్ వింటున్న తమ్ముడు, చెల్లి, నీ ఒకసారి ఆలోచించు. నీ చుట్టూ ఉన్న, మన పట్టణంలో ఉన్న ఈ లాక్డౌన్ ద్వారా ఇబ్బంది పడుతున్న వలస కార్మికులు, రోజువారీ కూలి పనులు చేసుకునే వారు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆలోచించు. దేవుడు మీకు ఇచ్చిన దానిలో నుండి కొంచెమైనా మీరు సహాయం చేయకపోతే నిజంగా మనం ఎప్పటికీ దేవుని బిడ్డలో కాలేము. కనుక ఈరోజు ఈ పాఠం ద్వారా మనం నేర్చుకుంటుంది ఏంటంటే, దేవుడు మనకి ఇచ్చిన దాన్ని మనం కలిగి ఉండటమే కాదు, మన చుట్టూ ఇబ్బందులు ఉన్న వారికి పంచిపెట్టాల్సిన బాధ్యత యేసయ్య మన మీద ఉంచాడు. యేసయ్య మాటకి లోబడితో కాదు, నీకు దేవుడు ఇచ్చిన దాని నుండి కొంచెమైనా నీ పక్కనే ఆకలితో ఉన్న, ఇబ్బందులో ఉన్న కొందరికి నువ్వు సహాయం చేస్తావు కాదు. అట్టి కృపను దేవుడు నీకు నాకు దయచేయాలని ప్రభు నా పేట మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఆమేన్. మంచి డివోషన్ చెప్పిన సునీల్ అన్నయ్యకి మనం క్లాప్స్ ఇద్దామా? ఈసారి మనం బుడింగ్ బుడింగ్ క్లాప్స్ ఇద్దాం. సరేనా? రెడీగా ఉన్నారా? బుడింగ్ బుడింగ్ బుడింగ్
బుడింగ్ బుడింగ్ బుడింగ్ బుడింగ్ బుడింగ్ బుడింగ్ బుడింగ్ బుడింగ్ బుడింగ్. హాయ్ అక్క, ప్రైజ్ లార్డ్. ఏంటి ఇలా వచ్చారు మీరు? ఓ, మాకు మిషనరీ క్లాస్ చెప్పడానికి వచ్చారా? అరే పిల్లలు, పెర్సిస్ అక్క మనకు మిషనరీ క్లాస్ చెప్పడానికి వచ్చారా? అక్కని మరి మనం పిలుద్దామా? ఈసారి మనం అక్కకి 10 క్లాప్స్ ఇచ్చి పిలుద్దాం, సరేనా? 1 2 3 4 5 6 7 8 9 10. హలో పిల్లలు, అందరు బాగున్నారా? మరి ఈ యొక్క 8వ రోజు VBSలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి ఈ యొక్క దినాన థీమ్ మీ అందరికి తెలుసా పిల్లలు? ఓకే, ఈ యొక్క దినాన థీమ్ షేరింగ్ గాడ్స్ బ్లెస్సింగ్ విత్ ఎవ్రీ వన్ కదా. సో దేవుని ఆశీర్వాదాలను అందరితో పంచుకోవడం 2 కొరింథీ 9:11 రాయబడి ఉంది. అంటే మనము దేవుని యొక్క ఆశీర్వాదాలను, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలను ఇతరులతో పంచుకోవాలి. ఈ యొక్క దినాన నిజంగా ఈ విధంగా ఆశీర్వాదాలను పొందుకున్నటువంటి ఒక వ్యక్తి గురించి మనం చూసుకుందాం. ఆయన ఏ విధంగా ఈ లోకంలో ఎవరితో, ఏ ఒక్క దేశంలో ఆయన పంచుకున్నాడో ఈ దినాన తెలుసుకుందాం. మీరందరూ రెడీనా పిల్లలు? ఓకే, అయితే నిజంగా ఈ యొక్క సమయంలో మీలాంటి బాగా స్కూల్కి వెళ్తూ, ఇంట్లో అమ్మ నాన్న మాట వింటూ, అదేవిధంగా ఫ్రెండ్స్తో అందరితో చక్కగా ఆడుకుంటున్నటువంటి ఒక బాలునున్నాడు. ఆ యొక్క బాబు, ఆ యొక్క అబ్బాయికి చాలా పిచ్చుకలతో ఆడుకోవడము, అదేవిధంగా బాగా ఫ్లవర్స్ దగ్గరికి వెళ్ళడము, ఇంకా కొన్ని చెట్లుంటే ఆ యొక్క ప్రకృతిని చూసి ఆనందించే మంచి హ్యాబిట్ తనకు ఉందన్నమాట. అయితే ఆ యొక్క మంచి బాలుడు ఏం చేసేవాడంటే, ఎక్కడెక్కడైతే పిచ్చుకలు ఉన్నాయో వెళ్ళి దాని యొక్క గూడుని తీసుకొని వచ్చుకొని తన యొక్క గృహంలో పెట్టుకునేవాడు. ఆ విధంగా తనకున్నటువంటి ఆ యొక్క హాబీ ఏంటంటే అన్ని పిచ్చుకలను తెచ్చుకోవడం, వాటి గూడును తెచ్చుకోవడము, వాటిని చూసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. ఆ విధంగా ఒక రోజు ఏమైందంటే, ఆ చెట్టు పైకి ఎక్కి ఆ యొక్క గూడును తీసుకుంటా ఉన్న సమయంలో పైనుంచి కింద పడిపోయాడు. ఈ విధంగా చాలాసార్లు తుంటరి పనులు ఎక్కువగా చేసేవాడు. ఎవరంటే ఆ బాలుడు విలియం కేరీ. ఎవరు? విలియం కేరీ నిజంగా తన జీవితంలో 12 years వరకు ఈ విధంగానే బాగా తుంటరి పనులు చేసేవాడు, అలర్ట్ చేసేవాడు. కానీ స్కూల్కి మాత్రం చక్కగా వెళ్ళి మంచిగా చదువుకునేవాడు. ఎప్పుడైతే 12 years వచ్చిందో ఆ టైంలో విలియం కేరీ ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే 12 yearsలోనే వాళ్ళు డెసిషన్ తీసుకొని ఆ యొక్క వాళ్ళ లైఫ్ యొక్క గోల్ ఏంటి, వాళ్ళ లైఫ్లో ఏం చేయాలి అనే విషయాన్ని వాళ్ళు ఏం చేయాలంటే డెసిషన్ తీసుకోవాలి. అయితే ఆ సమయంలో విలియం కేరీ ఆలోచించడం మొదలుపెట్టాడు. అవును, నేను ఏం చేయాలి నెక్స్ట్, నేను ఫ్యూచర్లో ఏమవ్వాలి? పిల్లలు మీరందరూ కూడా కదా చిన్నప్పటి నుంచి అనుకుంటుంటారు, నేను డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే జడ్జ్ అవ్వాలి, లేకపోతే ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, పైలట్ అవ్వాలి. ఈ విధంగా చాలా అంబిషన్స్ అనేది, గోల్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే విలియం కేరీకి కూడా అదే గోల్ ఉంది. ఏంటంటే తను బాగా ఏం చేయాలనుకున్నాడంటే, తనకి ప్రకృతి మీద చాలా ఇంట్రెస్ట్, అగ్రికల్చర్ వర్క్ చేయాలని అనుకున్నాడు అనమాట. అయితే ఆ సమయంలో ఏం జరిగిందంటే, ఆ 2 years తను ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క పని చేస్తూ ఉన్నాడు. ఏంటంటే మొక్కలు పెంచడము, ఇంకా ఆ మొక్కలతో బాగా సరదాగా ఉండడము, వాళ్ళ నాన్నకు సహాయపడుతున్నాడు. వాళ్ళ నాన్న చేనేత పని చేసేవాడు అనమాట. అదేవిధంగా వాళ్ళ నాన్న ఏం చేసేవాడంటే, తను ఒక టీచర్గా స్కూల్లో టీచ్ చేసేవాడు. అదే విధంగా ఈ యొక్క మన విలియం కేరీ ఏం చేసేవాడంటే, వాళ్ళ నాన్నతో పాటు పనికి వెళ్ళేవాడు. ఆ 2 years తను ఆ విధంగా గడిపాడు. ఎప్పుడైతే తనకి 14 years వచ్చిందో వాళ్ళ నాన్న అనుకున్నాడు, ఏ విధంగా అయినా కూడా విలియం కేరీని ఒక పనిలో పెట్టాలనుకున్నాడు. కానీ విలియం కేరీకి ఉన్నటువంటి లైఫ్ అంబిషన్ ఏంటంటే, తనకు మొక్కలు పెంచడము ఇవన్నీ చాలా ఇష్టం అన్నమాట. అయితే మరి ఈ సమయంలో మనం ఆలోచించుకున్నట్లయితే, విలియం కేరీ తను యొక్క
విలియం కేరీని చూద్దాం ఒకసారి మనమందరం పిల్లలు. విలియం కేరీ ఆ యొక్క గూడు పిచ్చుకలతో ఏం చేస్తున్నాడు, ఆడుకుంటూ ఉన్నాడు కదా. సో విలియం కేరీ ఏ విధంగా అంటే ఆ యొక్క చెట్టు ఎక్కినప్పుడు అక్కడి నుంచి పడిపోయేవాడు ఆ యొక్క గూళ్ళన్నీ కూడా సేకరించినప్పుడు. విలియం కేరీ 17 ఆగస్టు 1761లో ఆయన జన్మించాడు. ఇంగ్లాండ్లో జన్మించారు. పిల్లలు ఎప్పుడు జన్మించాడంటే 17th ఆగస్ట్ 1761లో విలియం కేరీ జన్మించాడు. అయితే నిజంగా విలియం కేరీకి చాలా చిన్నప్పుడు ఆశ ఉండేదన్నమాట. ఈ యొక్క ప్రకృతితో ఎక్కువగా సంబంధం కలిగి ఉండేవాడు. ఆ విధంగా వాళ్ళ నాన్నతో ఏం చేసేవాడంటే తను ఆ యొక్క పొలం పనులన్నీ కూడా చేసేవాడు. అయితే నిజంగా విలియం కేరీ తన జీవితంలో ఎప్పుడు చూసినా కూడా ఎక్కువగా తుంటరి పనులు చేసేవాడు అని చెప్పాను కదా. ఆ విధంగా 12 years వరకు ఆ విధంగానే ఉన్నాడు. 14th year వచ్చినప్పుడు వాళ్ళ నాన్న ఆలోచించి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు. నాన్న నేను ఏం చెయ్యాలి అన్నప్పుడు ఇద్దరు కూర్చొని ఆలోచించారు. సరే నాన్న, నిన్ను నేను ఒక షూ మేకర్ దగ్గర వదిలిపెడతాను. నువ్వు ఆ యొక్క చెప్పులు ఏ విధంగా కుట్టాలి, షూస్ ఏ విధంగా కుట్టాలి నువ్వు నేర్చుకో అని ఏం చేస్తాడంటే వెళ్ళి నికోలస్ అని ఒక వ్యక్తి దగ్గర ఆ యొక్క షాప్ ఓనర్ దగ్గర వెళ్ళి వదిలిపెడతాడు అనమాట. ఆ సమయంలో నికోలస్ ఏం చేస్తాడంటే విలియం కేరీకి ఏ విధంగా ఆ యొక్క షూన్ కుట్టాలి, ఏ విధంగా చెప్పులు కుట్టాలి అనేది నేర్పిస్తాడు. చూడండి పిల్లలు, చక్కగా విలియం కేరీ ఏం చేస్తున్నాడంటే తను చెప్పులు కుట్టడము నేర్చుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో విలియం కేరీకి ఎలాంటి డబ్బులు పే చేయలేదు. వాళ్ళ నాని ఒక 2 years విలియం కేరీకి డబ్బులు పే చేసి నేర్పిమని కోరాడు. అయితే విలియం కేరీకి ఒక అగ్రిమెంట్ రాశారు. 7 years వరకు నువ్వు నా దగ్గరే పని చేయాలి, అంతవరకు నా యొక్క షాప్ లో నుంచి ఎక్కడికి వెళ్ళకూడదు అని ముందే అగ్రిమెంట్ రాసుకున్నారు. అయితే 7 years విలియం కేరీ యొక్క పనిలోనే నిమగ్నమయ్యాడు. అయితే విలియం కేరీకి ఏమో ఆ యొక్క షూ కుడుతూ ఉన్నాడు, కానీ ఎలాంటి ఆసక్తి అంటూ లేదు. ఏదో కుడుతున్నాడు, ఇంకా తనలో ఒక ఆశ ఉంది. ఏంటంటే నేను ఇంకా ఏదో సాధించాలి, ఇంకా ఏమో చేయాలి అని అనుకుంటా ఉన్నాడు. యేసై గురించి అంత ఎక్కువగా విలియం కేరీకి తెలీదు. అయితే ఈ యొక్క షూ కుట్టే షాప్ లోనే ఈ యొక్క నికోలస్ దగ్గర ఇంకొక వర్కర్ ఉన్నాడనమాట. ఆ వర్కర్ పేరు జాన్ ఏం చేసేవాడంటే జాన్ కూడా ఈ యొక్క చెప్పులు కుట్టేవాడనమాట. అయితే ఆ సమయంలో జాన్ లో చాలా ప్రత్యేకత ఉండేది, చాలా తేడా ఉండేది. ఆ యొక్క జాన్ ఏమో యేసై కోసం జీవించేవాడు, ఎప్పుడు ప్రార్థన చేసుకునేవాడు, బైబిల్ చదివేవాడు. కానీ విలియమ్స్ లో అది ఏది కూడా కనిపించలేదు. అయితే ఒక దినాన ఏమైందంటే ఈ యొక్క విలియం కేరీ ఆ యొక్క షాప్కి వెళ్ళి కొన్ని కొనుక్కున్నాడు నికోలస్తో పాటి. అయితే నికోలస్ ఏం చేశాడంటే కొనుక్కున్న తర్వాత తిన దగ్గర షాప్లో ఉన్నటువంటి అమ్మిన షూ డబ్బులన్నీ కూడా ఈ యొక్క విలియం కేరీ దగ్గర ఉన్నాయి. ఆ సమయంలో విలియం కేరీ ఏం చేశాడంటే తను కొన్ని డబ్బులు సరిపోకపోతే ఆ యొక్క మనీని దొంగలించాడనమాట. అయితే నిజంగా పిల్లలు చాలా భయపడ్డాడు. ఆ డబ్బులు తీసుకునేటప్పుడు తీసుకొని దాన్ని దాచుకున్నాడు. ఆ యొక్క వెళ్ళి తనకి ఏ అవసరాలు ఉన్నాయో వాటిని కొనుక్కున్నాడు. అయితే ఆ యొక్క గిల్ట్ అనేది విలియంలో చాలా వేధిస్తుంది. ఆ సమయంలో ఈ విషయం ఎవరికి తెలుసు అంటే జాన్కి తెలుసు. దొంగతనం చేసిన విషయము జాన్కి తెలుసు, తన స్నేహితుడైనటువంటి జాన్. అయితే జాన్తో ఒక దినాన షేర్ చేసినప్పుడు యేసయ్య నిన్ను క్షమిస్తాడు. నీలో జాన్లో ఎంతో సంతోషం, ఎంతో నెమ్మది, ఎంతో ఆనందాన్ని విలియం తన రూమ్లో గమనించేవాడు. అయితే జాన్ ఒక దినాన విలియంకి యేసయ్య గురించి చెప్పడం జరిగింది. ముందు యేసయ్య గురించి విలియంకి తెలియదు. అయితే విలియం కేరీ ఏం చేశాడంటే యేసయ్య గురించి వినడము జరిగింది. ఎవరి ద్వారా అంటే జాన్ ద్వారా. జాన్ యేసయ్య గురించి చెప్పినప్పుడు అప్పుడు యేసయ్య దగ్గర జాన్ ఏం చేశాడంటే తన పాపాలన్నిటిని కూడా ఒప్పుకున్నాడు. ఏం చేశాడంటే తన పాపాలన్నిటిని కూడా ఒప్పుకొని దేవుని దగ్గర
పశ్చాత్తాపము పొందాడు. తను ఏ ఏ పాపాలు చిన్నప్పటి నుంచి చేశాడో వాటన్నిటిని కూడా యేసయ్య దగ్గర ఒప్పుకున్నాడు. అదే విధంగా జాన్ ఏం చేశాడంటే ప్రతి దినము తను ఆ యొక్క చెప్పులు కుట్టుకుంటూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదివేవాడు. ప్రతిరోజు ఆ యొక్క 7 years అక్కడ పనిచేశాడు కదా పిల్లలు. ఆ సమయంలో ఏం చేశాడంటే దేవుని యొక్క వాక్యము ఆయన చదివేవాడు. అదే విధంగా ఇంకా ఏం చేసేవాడంటే విలియము ఆ యొక్క చెప్పులు కొట్టే తోలు ఉంటుంది కదా, దాని మీద ఇండియా మన వరల్డ్ మ్యాప్ అంతటినీ కూడా డ్రా చేసేవాడంట. నేను ఏదైనా కంట్రీకి వెళ్ళాలి, నేను యేసయ్య గురించి చెప్పాలి, అనేకుల్ని యేసయ్యలో నడిపించాలి, నేను ఇన్ని రోజులు అంధకారంలో ఉన్నాను, ఇన్ని రోజులు దేవుని నేను ఎరగలేదు, ఇలాంటి ప్రజలు ఎంతో మంది ఉన్నారు, నేను ఏ విధంగా అయినా వెళ్ళాలి అని తను ప్రార్థన చేసేవాడంట. ఆ యొక్క తను తయారు చేసే ఆ యొక్క చెప్పుల తోలు మీద ఆ యొక్క మ్యాప్స్ అన్నిటినీ డ్రా చేస్తూ ఉండేవాడంట. ఒక దినాన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకే విలియం కేరీ ఒక మాట చెప్పాడు, నువ్వు దేవుని దగ్గర నుంచి గొప్ప వాటిని ఆశించు, దేవుని కొరకు గొప్ప పనులను చేపట్టు. ఎప్పుడైతే దేవుని కొరకు గొప్ప పనులు చేపడతావో దేవుని దగ్గర నుంచి మనం గొప్ప వాటిని ఆశించవచ్చు. అయితే గొప్ప పనులు చేయడానికి విలియం కేరీ నిశ్చయించుకున్నాడు. ఆ సమయంలో ఏం చేశాడంటే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక లీడర్ దగ్గర వెళ్ళి చెప్పాడనమాట, నాకు దేవుని వాక్యం గురించి ఇంకా తెలుసుకోవాలి, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నువ్వు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి దేవుని యొక్క సువార్తను ప్రకటించమని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. పిల్లలు, మార్కు సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో యొక్క వాక్యం రాయబడి ఉంటుంది, నీవు సర్వలోకానికి వెళ్ళు, సర్వ సృష్టికి నా యొక్క సువార్తను ప్రకటించు అని. మరి పిల్లలు, మరి ఈ యొక్క విలియం కేరీ ఏం చేశాడంటే దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి ఆయన నిశ్చయించుకున్నాడు. అదేవిధంగా దేవుని యొక్క సువార్తను ప్రకటించాలని అనుకున్నాడు. ఆ సమయంలో ఏ విధంగా నేను ఏం చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటా ఉన్న సమయంలో మరి ఈ యొక్క బుక్ని చదివాడు. ఏంటంటే కెప్టెన్ కుక్ వాయాజెస్ అనే ఒక బుక్ని చదివాడనమాట. ఆ బుక్లో ఏం రాయబడిందంటే ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా, ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఇంకా ప్రపంచం అంతా ఏ విధంగా ఉన్నదని దాని గురించి రాయబడి ఉంది. అయితే ఈ యొక్క బుక్ ఎప్పుడైతే చదివాడో విలియం కేరీ తను ఒక డెసిషన్ తీసుకున్నాడు, నేను మిషనరీగా వెళ్ళాలి, నేను ఎవరైతే యేసయ్య గురించి తెలీదో వాళ్ళందరికీ వెళ్ళి నేను యేసయ్య గురించి చెప్పాలి. తన పని ముగించబడలేదు. చూడండి పిల్లలు, తను షూ కుట్టుకుంటూ కూడా ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క పుస్తకాలను చదువుతున్నాడు, బైబిల్ని చదువుతున్నాడు. తను మరవట్లేదు, దేవుని యొక్క వాక్యాన్ని ఇంకా ఎక్కువగా తెలుసుకుంటున్నాడు. మరి యొక్క విలియం కేరీ తన యొక్క 12వ ఏటలో ఉన్నప్పుడే తను చాలా లాంగ్వేజెస్ నేర్చుకున్నాడు. డచ్ నేర్చుకున్నాడు, గ్రీక్, హీబ్రూ, మరి లాటిన్, ఇవన్నీ కూడా మరి విలియం కేరీ ఆ సమయంలోనే నేర్చుకున్నాడు. ఇన్ని లాంగ్వేజెస్ వచ్చు. అయితే విలియం కేరీ ఏం చేస్తున్నాడంటే తను ఇంకా కొత్తదనంగా నేను నేర్చుకోవాలి. విలియం కేరీ తన లైఫ్లో ఏమనుకున్నాడంటే నేను ఏదైతే బైబిల్ గ్రీక్ భాషలో రాయబడి ఉంది కదా, సో ఆ భాషలో నేను కూడా చదవాలని మొదటి నుంచి తను చదవడము నేర్చుకున్నాడు. తనలో తపన ఎక్కువ అయిపోతుంది, నేను దేవుని గురించి చెప్పాలి, దేవుని వాక్యాన్ని ఇంకా తెలుసుకోవాలి అని అనుకుంటున్నాడు. చూడండి పిల్లలు, అందరూ ఆయన షూ కుట్టుకుంటూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారు. ఒక దినాన ఒక లీడర్ దగ్గరికి వెళ్ళాడనమాట. ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు యేసయ్య గురించి చెప్తున్నాడు, నాకు భారం ఎక్కువగా పెరుగుతుంది, అనేక మిషనరీస్ని మనం తయారు చేయాలి, అనేక మందికి దేవుని గురించి చెప్పాలి అన్నప్పుడు, అరే వెరివాడా, ఏంటి నువ్వు ఏం ఆలోచిస్తున్నావని అనుకుంటున్నాను, నీ వల్ల ఏమవుతుంది, నువ్వు చేసే పని ఏంటి, నువ్వు ఒక షూ మేకర్, నీ వల్ల ఏమవుతుంది అని అనుకున్నాను. కానీ యేసయ్య యొక్క ప్రేరేపణ, యేసయ్య యొక్క తలంపు, యేసయ్య ఇచ్చినటువంటి దర్శనాన్ని విలియం కేరీ మర్చిపోలేదు. దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, అనేకుల్ని ఏ విధంగా తయారు చేయాలి. అయితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది పాస్టర్స్ని, కొంతమంది లీడర్స్ని పిలిచి ఏం చేశాడంటే విలియం కేరీ మనం ఏ విధంగా కొంతమంది మిషనరీస్ని తయారు చేయాలి, ఈ లోకానికి పంపించాలి, ఈ యొక్క లోకంలో చాలా మంది
నశించిపోతున్నారు అని అనుకున్నప్పుడు దేవుడు ఆ యొక్క సమయంలో విలియం కేరీకి ఒక దర్శనాన్ని ఇచ్చాడనమాట. ఆ సమయంలో ఒక వ్యక్తిని కలవడము జరిగింది. ఎప్పుడైతే ఆ యొక్క కాన్ఫరెన్స్ జరిగిందో ఆ సమయంలో ఒక డాక్టర్ థామస్ అనే వ్యక్తి ఇండియా దేశంలో ఆయన డాక్టర్గా పనిచేస్తున్నాడు. ఆ సమయంలో మరి ఒక విలియం కేరీని ప్రోత్సహించాడు. దేవుడు నన్ను భారతదేశానికి వెళ్ళమని చెప్తున్నాడు. ఎవరు వ్యతిరేకించినా కూడా నేను ఖచ్చితంగా భారతదేశానికి వెళ్తానని తీర్మానించుకున్నాడు. అయితే ఆ వ్యక్తి అన్నాడు, సరే నువ్వు అందరికీ లేఖలు రాయి, అందరికీ లెటర్ రాయి, యొక్క లోకంలో దేవుని యొక్క సువార్తను ప్రకటించమని, మరి అనేక మిషనరీస్ లేవాలని నువ్వు ఒక లెటర్ రాయన్నప్పుడు సరే అని చెప్పి విలియం కేరీ ఏం చేస్తాడంటే ఒక లెటర్ రాసి ప్రపంచంలో ఉన్న ప్రతి వారికి, ప్రతి చర్చెస్కి, బిలీవర్స్కి ఆ యొక్క లెటర్ని పంపిస్తాడనమాట. మరి ఎవరైనా దేవుని యొక్క పిలుపును అందుకొని దేవుని సువార్తను ప్రకటించాలని ఎవరైనా ప్రేరేపించబడితే వారిని మిషనరీస్గా పంపించాలని ఒక మిషనరీ సంస్థ ఉందని తను ప్రేరేపించబడి ఆ యొక్క లెటర్ రాసినప్పుడు ఆ యొక్క లెటర్ ప్రతి ఒక్కరికి పంపించడం జరుగుతుంది. తర్వాత ఒక మిషనరీ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఆ కాన్ఫరెన్స్ లో మరి మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడి మరి ఎవరైతే యేసయ్యను అంగీకరించారో, ఎవరైతే దేవుని పట్ల సువార్త పట్ల భారం కలిగి ఉన్నారో వారిని మిషనరీస్గా పంపించాలని అనుకుంటారు. ఆ సమయంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇది ఒక బ్యాప్టిస్ట్ మిషన్ అన్నమాట. అయితే ఆ సమయంలో అప్పటికే విలియం కేరీ ఒక చర్చ్లో బ్యాప్టిస్ట్ మిషన్లో తను పాస్టర్గా పనిచేస్తున్నాడు. అదేవిధంగా ఒక టీచర్గా కూడా ఉన్నాడు. అయితే మరి విలియం కేరీ తను చెప్పులు కుట్టుకున్న తర్వాత 7 years అయిపోయిన తర్వాత తన యొక్క ఓనర్ చనిపోతాడు. తర్వాత మళ్ళీ వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే ఇంకొక షూ మేకర్ దగ్గర తను పనికి చెప్తాడు. ఆ సమయంలో తను చేసిన పని ఏంటంటే ఇవన్నీ దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటూ తను ఏదైతే నేర్చుకున్నాడో ఒక స్కూల్లో టీచర్గా జాయిన్ అవుతాడు. జాయిన్ అయినప్పుడు ఆ యొక్క స్కూల్లో వాళ్ళకి పాఠాలు చెప్పుకుంటూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడం, అదే విధంగా దేవుని చేత ప్రేరేపించబడి ఈ విధంగా మిషనరీస్ని పంపించాలి, మిషనరీగా నేను వెళ్ళాలని తను ఒక డెసిషన్ తీసుకున్నాడు పిల్లలు. అయితే ఆ సమయంలో మరి విలియం కేరీ అన్నాడు, నేను వెళ్తాను. ఎవరైతే దేవుని యొక్క నామం ఎరగని ప్రజల మధ్య, ఎవరైతే ఇప్పుడు వరకు యేసయ్య గురించి వినలేదో, యేసయ్య అన్న మాట ఇంకా తెలియని వారి దగ్గరికి నేను వెళ్ళి దేవుని సువార్త చెప్పాలని నాకు ఆశ ఉంది. దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, దేవుడు నాతో మాట్లాడాడు అని తను చెప్పినప్పుడు అందరు హేళన చేశారు. కానీ లేదు, దేవుడు నాతో మాట్లాడి నేను వెళ్తానన్నప్పుడు ఆ సమయంలో మరి ఏం చేస్తారంటే విలియం కేరీతో సరే డాక్టర్ థామస్ మాట్లాడి వాళ్ళందరూ కూడా ఆయన మీద చేతులుంచి ఏం చేస్తారంటే ప్రార్థన చేసి ఆయనను పంపిస్తారు. అయితే ఆ సమయంలో విలియం కేరీకి ముందుగానే వివాహం అయింది. అయితే విలియం కేరీ యొక్క భార్య, అదేవిధంగా 4 పిల్లలు ఆయనతో పాటు ఇండియా దేశానికి రావడానికి వాళ్ళు బయలుదేరడం జరుగుతుంది. అయితే విలియం కేరీ యొక్క భార్యకు మరి ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే చాలా భయపడుతుంది. భారతదేశము చాలా వెనుకబడినటువంటి దేశము, చాలా పేదరికంలో ఉన్నటువంటి దేశము. అయితే వీళ్ళు ఇప్పుడు వరకు మంచి స్థాయిలో ఉన్నటువంటి వారు. చూడండి పిల్లలు, వీళ్ళు భారతదేశానికి ఏదో ఒక రీతిగా డాక్టర్ థామస్ గారు ప్రోత్సాహంతో ఆ యొక్క డోర్తి గారు కూడా రావడము జరుగుతుంది. అయితే వీళ్ళు ఆ యొక్క భారతదేశంలో ప్రయాణం చేసి 5 నెలలు ఓడ ప్రయాణము చేశారు. ఎన్ని నెలలు పిల్లలు? 5 నెలలు ఓడ ప్రయాణము చేశారు. 5 నెలలు ఓడ ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్నో అలలు, ఎన్నో తుఫాన్లు వస్తున్నప్పుడు కూడా వాటన్నిటి నుంచి దేవుడు వాళ్ళని కాపాడాడు. అదే విధంగా ఇక 5 నెలలు మరి విలియం కేరీ ఏం చేశాడంటే తను ఎక్కడైతే భారతదేశంలో రావాలని అనుకున్నాడో ఆ యొక్క బెంగాలీ భాష నేర్చుకోవడము ప్రారంభించాడు. బెంగాలీ భాష నేర్చుకోవడము ప్రారంభించినప్పుడు ఆ యొక్క సమయంలో విలియం కేరీ ఏం చేశాడంటే తన యొక్క ఆ యొక్క షిప్లో ఆ యొక్క లాంగ్వేజ్ నేర్చుకోవడము స్టార్ట్ చేశాడు. అదే కాకుండా పిల్లలు ఎప్పుడైతే విలియం కేరీ ఆ యొక్క
ఇండియాలోకి వచ్చాడో ఆ సమయంలో వాళ్ళ యొక్క పిల్లలు, వాళ్ళ యొక్క భార్య ఏమయ్యారంటే సిక్ అయిపోయారనమాట. చాలా రోగం వచ్చేసింది. చాలా వాళ్ళకి ఏమైపోయిందంటే సిక్ అయిపోయి ఇంకా ఒక అబ్బాయి ఏమో చనిపోయాడు ఆల్రెడీ. అదేవిధంగా విలియం కేరీ యొక్క వైఫ్కి, వాళ్ళ భార్యకు కూడా తను డిప్రెస్ అయిపోయింది ఆ యొక్క పరిస్థితులన్నిటినీ చూచి. కానీ యేసయ్య మాత్రం ఈ కుటుంబాన్ని విడిచిపెట్టలేదు. ఆ సమయంలో సరే, ఎప్పుడైతే వాళ్ళ అబ్బాయికి బాగాలేదో ఆ సమయంలో వాళ్ళు ఏం చేయాలో తెలియట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఉన్న గృహం కూడా అంత బాగాలేదన్నమాట. వాళ్ళ గృహం కూడా సరిగ్గా లేదు. అయితే ఆ సమయంలో వీళ్ళు ఎప్పుడైతే ఆయన అక్కడ ఒక రివర్ దగ్గర వెళ్తా ఉన్నప్పుడు ఒక ఇంగ్లీష్ మ్యాన్ కనిపిస్తాడు. ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే, సరే మీరు మా యొక్క గృహంలో ఉండండి, మీ భార్యకు అదేవిధంగా బాబుకు బాగాలేదు కాబట్టి మీరు మా గృహంలో ఉండొచ్చు, మా ఇల్లు చాలా పెద్దది అన్నప్పుడు సరేని ఆ యొక్క రివర్ దగ్గర ఉన్నటువంటి ఒక పెద్ద గృహంలో వీళ్ళు కూడా వాళ్ళతో పాటు నివసించడము జరుగుతుంది. అయితే ఆ సమయంలో విలియం కేరీ ఆ యొక్క వ్యక్తితో వెళ్ళి అసలు ఇండియాలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అని చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కడ చూసినా కూడా విగ్రహారాధన జరుగుతుంది. అదే విధంగా మరి వాళ్ళ యొక్క పాపాలు పోవాలని ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే తనంతకు తానే యొక్క హుక్కి వేలాడబడి తన రక్తం అంతటిని కూడా చిందించబడుతుంది. దీనివల్ల తన పాపాలన్నీ పోతాయి. అదేవిధంగా కుటుంబం మీద, వారి దేశం మీద, వారి యొక్క మతం మీద మరి ఆ యొక్క పాపమంతా పోద్ది, దేవుడు శుద్ధీకరిస్తాడు అని వీళ్ళు అనుకుని ఆ విధంగా బలి ఇవ్వడం జరుగుతుంది. అదే కాదు పిల్లలు, మరి ఇంకా ఏంటంటే సతీ సంగమం అనేది కూడా ఏంటంటే ఎప్పుడైతే భర్త చనిపోతాడో ఆ సమయంలో భార్యను కూడా వాళ్ళతో పాటు కాల్ చేయడము జరుగుతుంది. అయితే ఇవన్నీ కూడా విలియం కేరీ చూస్తూ ఉన్నాడు. చూసి ఏం చేశాడంటే చాలా బాధపడుతున్నాడు. ఏంటి ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ ఈ విధంగా ఉంది, చాలా భయపడ్డాడు, చాలా బాధపడ్డాడు. వీళ్ళెంత అంధకారంలో జీవిస్తున్నాడు అని అనుకున్నారు. అయితే అక్కడున్న ప్రజలందరికీ కూడా యేసయ్య గురించి చెప్పాలని తను నిశ్చయించుకున్నాడు. చూడండి పిల్లలు, అక్కడున్న వారికి యేసయ్య గురించి చెప్తున్నారు. మీరు ఈ యొక్క పనులన్నీ కూడా సాతాను పనులు, యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, యేసయ్య మీ కొరకు రక్తం కార్చాడు, ఆయన శిలువలో మీ కొరకు ప్రాణం పెట్టాడు అని వాళ్ళందరికీ కూడా యేసయ్య గురించి చెప్తున్నాడు. అది చెప్పడమే కాదు కానీ అక్కడున్న ప్రజల్ని చాలా ప్రేమించేవాడు. ఆయన ఇక బెంగాల్లో ఉన్నప్పుడు, కలకట్టాలో ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రేమించే ప్రజలందరినీ కూడా ప్రేమించేవాడు అనమాట పిల్లలు. అయితే ఆ సమయంలో వాళ్ళు ఎప్పుడైతే అనారోగ్యంగా ఉంటారో వాళ్ళకి అందరికి మెడిసిన్స్ ఇచ్చేవాడు. ఎవరైతే ఆకలిగా ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా ఆహారం పెట్టేవాడు. ఆ విధంగా ప్రతి ఒక్కరిని ప్రేమించేవాడు. ప్రేమిస్తూ వీళ్ళందరికీ కూడా యేసయ్య యొక్క సువార్తను ప్రకటించేవాడు. ఆ సమయంలో మరి విలియం కేరీకి ఒక మంచి ఆశ ఉండేది. ఏంటంటే వీళ్ళకి ఏ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని అందించాలి, వీళ్ళ దగ్గర ఒక బైబిల్ అనేది ఉండాలి అనుకున్నప్పుడు బెంగాలీ భాషను తను నేర్చుకున్నాడు కదా పిల్లలు. ప్రతిరోజు రాయడము, అదే విధంగా తన యొక్క ఫ్రెండ్కి చెప్పడం అనమాట. సో వాళ్ళు కరెక్ట్ చేసుకుంటూ ఆ యొక్క 5.5 years పట్టింది ఒక బైబిల్ని ట్రాన్స్లేట్ చేయడానికి పిల్లలు. మరి యొక్క విలియం కేరీ వేరే దేశం నుంచి మన దేశానికి వచ్చి మరి దాదాపుగా 40 భాషలు నేర్చుకొని దాదాపుగా 34 భాషల్లో బైబిల్ని ట్రాన్స్లేట్ చేయడానికి ఆయన ప్రయత్నించాడు. అదేవిధంగా చేశాడు కూడాను. మరి విలియం కేరీకి ఒక గోల్ ఉంది, ఒక అంబిషన్ ఉంది, దేవుడిచ్చిన దర్శనం ఉంది. నేను ఏ విధంగా దేవుని కొరకు కొన్ని పనులను చేపట్టాలని 5.5 years తను కష్టపడినప్పుడు ఆ యొక్క బెంగాలీ భాషలో బైబిల్ని రాయడం జరుగుతుంది. అయితే మరి ఈ యొక్క బెంగాలీ భాషలో తను రాశాడు, కానీ దీన్ని ఏ విధంగా ప్రింట్ చేయాలని అనుకున్నాడు. ఆ సమయంలో ఆలోచిస్తున్నాడు, నేను ప్రింట్ చేయాలి, ఏం చేయాలి, కొన్ని ప్రింటర్సే మన భారతదేశంలో ఉన్నాయి, అవి కూడా దీనికి సరిపోదు అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంగ్లాండ్ దేశం నుంచి ఒక షిప్లో ఒక ప్రింటర్ రావడం జరుగుతుంది అనమాట. ఆ యొక్క ప్రింటింగ్ ప్రెస్
తీసుకొని వస్తారనమాట. ఆ సమయంలో ఎప్పుడైతే ఆ యొక్క విషయం తెలుసుకున్నాడో విలియం కేరీకి చాలా సంతోషం వేసింది. దేవుని దగ్గర ప్రార్థన చేశాడు కదా, పిల్లలు నాకు దేవుని యొక్క వాక్యాన్ని ముద్రించడానికి నాకు ఒక ప్రింటర్ కదా, ప్రింటింగ్ ప్రెస్ అనేది ఎంతో అవసరం అనుకున్నాడు. ప్రార్థన చేశాడు, దేవుడు తన యొక్క మొరను ఆలకించాడు. ఆ షిప్లోనే 3 ఫ్యామిలీస్ వచ్చారు. వాళ్ళు కూడా మిషనరీస్గా ఇండియాకి వచ్చారనమాట. వాళ్ళ సహాయంతో ఈ యొక్క ప్రింటింగ్ ప్రెస్ని కూడా భారతదేశానికి తీసుకొని రావడం జరుగుతుంది. మరి విలియం కేరీ దాన్ని కొనడము జరుగుతుంది అనమాట. ఆ సమయంలో ఆ యొక్క కుటుంబాన్ని కలిసి విలియం కేరీ ఏం చేస్తాడంటే వాళ్ళను యొక్క దేశానికి ఆహ్వానిస్తాడు. ఆ సమయంలో మరి విలియం కేరీకి ఇంకొక ఆశ ఉండేది. ఏంటంటే అక్కడున్నటువంటి భారతీయులు, మన భారతదేశంలో ఉన్నటువంటి బెంగాలీ వాళ్ళు కానీ, మరి ఆ యొక్క కల్కట్టా దగ్గర ఉన్న, సెరంపూర్ దగ్గర ఉన్న విలేజెస్ అన్నిట్లో ఉన్న వారికి చదువు ఎవరికి లేదు. ఈయన బైబిల్ వారికి అందజేయాలంటే వారికి ఖచ్చితంగా చదువుకొని ఉండాలి. అయితే గర్ల్స్కి, బాయ్స్కి అందరికీ ఏం చేశాడంటే ఒక స్కూల్ని ప్రారంభించాడు. విలియం కేరీ తను ఏదైతే అనుకున్నాడో వాటన్నిటిలో దేవుడు ఆయనకు సహాయపడుతూ వచ్చాడు. చూడండి, గర్ల్స్కి, బాయ్స్కి అందరికి కూడా ఒక స్కూల్ని స్టార్ట్ చేసి ఏం చేశాడంటే వాళ్ళకి బోధించేవాడు. బోధించడమే కాదు, వాళ్ళకి ఏం చేశాడంటే ఆ యొక్క బైబిల్ని అందచేశాడనమాట. ఆ సమయంలో కృష్ణ పాల్ అనే ఒక వ్యక్తిని కలుస్తాడు. ఆయన యొక్క బైబిల్ని వాళ్ళ యొక్క స్నేహితులకి, వాళ్ళ యొక్క భార్యకు, వాళ్ళ చెల్లికి, వీళ్ళందరూ కూడా యేసయ్య గురించి చెప్పి వాళ్ళందరినీ యేసయ్యలోకి మారుస్తాడు. మరి కృష్ణ పాల్ ఎప్పుడైతే యేసయ్యని అంగీకరిస్తాడో విలియం కేరీ ద్వారా, ఆ సమయంలో కృష్ణ పాల్ అనేకుల్ని దేవుని వైపుకి నడిపిస్తాడు. మరి కృష్ణ పాల్ వాళ్ళ యొక్క మతస్థులందరినీ కూడా దేవుని వైపుకి నడిపించాడు. ఈ విధంగా జరుగుతున్న సమయంలో మరి ప్రింటింగ్ బాగా వేగంగా జరుగుతుంది. అనేక భాషల్లో బైబిల్ తర్జుమా అవుతుంది. ఆ సమయంలో ఏం జరిగిందంటే గొప్ప అగ్ని ప్రమాదము జరిగింది. సో ఆ యొక్క ప్రింటింగ్ ప్రెస్ అంతా కూడా కాలిపోతుంది. ఆయన తర్జుమా చేసినటువంటి, ట్రాన్స్లేట్ చేసినటువంటి ఆ యొక్క పత్రికలు, ఆ యొక్క బైబిల్ని ఏదైతే ఏ లాంగ్వేజెస్లో ట్రాన్స్లేట్ చేశాడో అవన్నీ కూడా కాలిపోయే. పిల్లలు, ఆయన ఎన్ని ఇయర్స్ కష్టపడినటువంటి ఆ యొక్క కష్టం అంతా కూడా బూడిదైపోయింది. అయితే చాలా బాధపడ్డాడు. ఆ సమయంలో ఒక పక్క వాళ్ళ వైఫ్కి, డోర్తీకి బాగాలేదు. కానీ ఆ విధంగా వెళ్ళి డోర్తీ గారిని వెళ్ళి చూస్తున్నాడు. వెనక చూస్తే మనుషులు వచ్చి ఏం చెప్తున్నారంటే, అయ్యా మీ యొక్క ప్రింటింగ్ ప్రెస్ కాలిపోతుంది అన్నప్పుడు పిల్లలు చాలా భయపడ్డాడు, చాలా వేదన పడి యేసయ్యా ఏంటి శోధన అనుకున్నాడు. అయితే వెళ్ళాడు, చూస్తే ప్రింటింగ్ ప్రెస్లో అన్ని కాలిపోయాయి. చాలా దిగులు పడ్డాడు. కానీ దేవుడు మళ్ళీ తనకి ధైర్యాన్ని ఇచ్చాడు. మళ్ళీ నేను ఏ విధంగా ప్రారంభించాలి. ఒక 14 పీసెస్ స్టీల్ పీసెస్ అనేటివి మిగిలినాయి, అవి కూడా ముద్రించేటివి అనమాట. సో అవి దాని ద్వారా మళ్ళీ తను స్టార్ట్ చేయడము జరిగింది. ఈ విధంగా తను కష్టపడి వాటన్నిటిని చేశాడు. అదే కాకుండా ఆ సమయంలో తనకు ఒక మంచి ఆఫర్ రావడం జరిగింది. ఒక గవర్నమెంట్ వాళ్ళ నుంచి ఒక లెటర్ వచ్చింది, నువ్వు జడ్జెస్కి, గవర్నర్స్గా మరి వీళ్ళందరినీ తయారు చేయడానికి, ట్రైనింగ్ ఇవ్వడానికి, కోర్స్ ఇవ్వడానికి నిన్ను ఒక ప్రొఫెసర్గా మేము తీసుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే నీకు ఆల్రెడీ చాలా లాంగ్వేజెస్ వచ్చు కాబట్టి మా భారతదేశంలో ఉన్న వారికి నువ్వు ట్రైనింగ్ ఇవ్వాలి అని గవర్నమెంట్ నుంచి ఒక లేఖ వస్తుంది అనమాట, ఒక లెటర్ వస్తుంది. వచ్చినప్పుడు ప్రభువా నేను నీ సువార్తను ప్రకటించడానికి వచ్చాను, అయితే ఆ కాలేజీలో వెళ్ళి ప్రొఫెసర్గా మరి వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి నన్ను ఆహ్వానిస్తున్నారు, నీ చిత్తం ఏంటి అని అడిగినప్పుడు పిల్లలు మరి 7 years ఆయన ప్రార్థన చేశాడు దేవుని దగ్గర. సరే మనం ప్రార్థన చేద్దాము, దేవుని చిత్తం ఏంటో కనుక్కుందామని తను ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి మొరను ఆలకించి ఆ యొక్క ప్రొఫెసర్గా వెళ్ళమని దేవుడు చెప్పినప్పుడు తను వెళ్ళి ప్రొఫెసర్గా వారికి టీచింగ్ ఇస్తున్న సమయంలోనే దేవుడు విలియం కేరీతో మాట్లాడతాడు. వీళ్ళందరికీ ఏ విధంగా నువ్వు ట్రైనింగ్ ఇస్తున్నావో నా యొక్క
మిషనరీస్ ఈ యొక్క భారతదేశంలో ఇంకా అనేకులు రావడానికి, ట్రైనింగ్ ఇవ్వడానికి, దేవుని వాక్యం వాళ్ళు కూడా పఠించడానికి, దేవుని వాక్యం తెలుసుకోవడానికి ఒక కాలేజ్ని ఓపెన్ చెయ్యని దేవుడు విలియం కేరీకి తలంపునిస్తాడు. ఆ సమయంలో ప్రతి ఒక 7 years తను ఈ యొక్క ఓడలోనే వెళ్ళి ఏం చేసేవాడంటే వాళ్ళకు టీచ్ చేసి వచ్చేవాడు అనమాట. ఎవ్రీ వెనస్డే, థర్స్డే, ఫ్రైడే ఈ 3 days తను వెళ్ళి టీచ్ చేసి మళ్ళీ ఫ్రైడే తిరిగి తన యొక్క గృహానికి వచ్చేవాడు అనమాట. అయితే ఈ విధంగా 7 years చేశాడు. తర్వాత తనకు దేవుడిచ్చిన తలంపుని బట్టి ఒక యూనివర్సిటీని, సెరంపూర్ యూనివర్సిటీని తను ఒక కాలేజ్ని కట్టడము జరుగుతుంది అనమాట. అయితే నిజంగా మరి ఇప్పుడు మనం చూస్తున్నాం కలకట్టాలో యొక్క సెరంపూర్ యూనివర్సిటీ, సెరంపూర్ కాలేజ్ చాలా ఫేమస్ బైబిల్ కాలేజ్. అయితే దేవుని యొక్క మరి వాక్యాన్ని తెలుసుకోవడానికి ఇంకా అనేక మంది పాస్టర్స్, లీడర్స్, మిషనరీస్ని తయారు చేయడానికి దేవుడు ఆయనను ప్రేరేపించినప్పుడు యొక్క యూనివర్సిటీలో వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఏం చేశారంటే ప్రారంభించారు. పిల్లలు ఆ సమయంలో నిజంగా ఎప్పుడైతే ఈ పనులన్నిటినీ చేపట్టాడో, ఇవన్నీ చేశాడు, ఇంకా విలియం కేరీకి తన ఆరోగ్యము బాగాలేదు. చాలా ఇల్లు అయిపోయాడు, చాలా సిక్ అయిపోయాడు. ఇంకా విలియం కేరీ వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆయన కుర్చీలోనే కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని చెప్తున్నాడు. పిల్లలు ఎక్కడున్నప్పటికీ తను మాత్రం దేవుని యొక్క వాక్యాన్ని మర్చిపోలేదు, దేవుడిచ్చిన దర్శనాన్ని మర్చిపోలేదు, దేవుడిచ్చిన పిలుపుని మర్చిపోలేదు. అందరు హేళన చేసినా కూడా దేవుని యొక్క దర్శనాన్ని ముందుకి తీసుకొని వెళ్ళాడు. అయితే అక్కడ ఉన్నటువంటి తోటమాలికి వీళ్ళందరికీ కూడా యేసయ్య గురించి చెప్పాడు. అనేక గ్రంథాలు, అనేక భాషల్లో దేవుని యొక్క వాక్యాన్ని, బైబిల్ని ఆయన తర్జుమా చేశాడు. పిల్లలు ఈరోజు మనము దేవుని యొక్క వాక్యం చదువుతున్నామంటే, పిల్లలు మీ అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయా? సో మనము ఈరోజు ఈ యొక్క బైబిల్ చదువుతున్నామంటే ఎవరి వలన అంటే కేవలము విలియం కేరీ యొక్క ప్రయాస. విలియం కేరీ తను పడినటువంటి ఆ యొక్క కృషి, ప్రయాస వల్లనే ఈ దినాన మన చేతిలో యొక్క బైబిల్ ఉందన్నమాట. దాదాపుగా 40 భాషల్లో ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ముద్రించాడనమాట. సో మనము భారతదేశానికి విలియం కేరీ ఆయన ఒక దర్శనంతో వచ్చాడు. విలియం కేరీ మరి అనేక చర్చెస్ కట్టాడనమాట. చాలా మంది పాస్టర్స్ని తయారు చేశాడు, చాలా మంది మిషనరీస్ని తయారు చేశాడు. మరి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మన భారతదేశంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఒక మిషన్ని కూడా తను ఫాదర్ ఆఫ్ మిషన్ అని కూడా అంటారు విలియం కేరీని. సో మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రకటించాలి అంటే, దేవునితో మన సంబంధం కలిగి ఉండాలంటే, దేవుని దర్శనాన్ని మనం తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే పిల్లలు, మరి దేవుడు మనతో ఏం చెప్తున్నాడు, ఏం చేయమంటున్నాడు అనేది మనము తెలుసుకోవాలి. దేవుడు నిన్ను కూడా ఆయన ఏం చేయాలనుకుంటున్నాడంటే ఒక గొప్ప మిషనరీగా చేయాలనుకుంటున్నాడు. దేవుని మాటలు, దేవుని ప్రజలు ఎరగని వారు ఎంతో మంది యొక్క లోకంలో ఉన్నారు. యేసయ్య అంటే తెలియని వారు అనేక మంది ఉంటున్నారు. అలాంటి వారికి యేసయ్య గురించి చెప్పమని యేసయ్య నిన్ను ప్రేరేపిస్తున్నాడు. ఈ దినాన నువ్వు రెడీగా ఉన్నావా? పిల్లలు రెడీగా ఉన్నారా? గాడ్ ఈస్ కాలింగ్ యూ. విలియం కేరీని దేవుడు పిలిచాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా యొక్క సువార్తను ప్రకటించమని. యేసయ్య నిన్ను కూడా అదే కోరుతున్నాడు. నువ్వు కూడా వెళ్ళి నా కొరకు అనేకుల్ని శిష్యులుగా చేయమంటూ మత్తయి రాసిన సువార్తలో 28వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంటుంది. మీరు సర్వ జనులను శిష్యులుగా చేయమని, సమస్త జనులను. అయితే నిజంగా మనము రెడీగా ఉన్నామా? ఆర్ యు రెడీ చిల్డ్రన్ టు ప్రీచ్ వర్డ్ ఆఫ్ గాడ్? అయితే ఈ దినాన దేవుడు నిన్ను అడుగుతున్నాడు, విలియం కేరీ లాగా గొప్ప వాటిని చేయడానికి, దేవుని నుంచి గొప్ప వాటిని ఆశిస్తే గొప్ప వాటిని మనము చేపట్టాలి. ఆ సమయంలో విలియం కేరీ సిక్ అయిపోయాడు. ఇంకా తన మంచం మీదనే ఉన్నాడు. తను కలవడానికి అలెగ్జాండర్ అనే ఒక వ్యక్తి వచ్చినప్పుడు దేవుని యొక్క దర్శనాన్ని తనకి చెప్పాడు. అప్పుడు దేవుని యొక్క దర్శనం చెప్పినప్పుడు ఇంకా ఈయన కూడా వెళ్ళి అనేక ప్రాంతాల్లో దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు. మరి విలియం కేరీ చేసిన పని ఒకటే, తను ఓల్డ్ మ్యాప్ని పెట్టుకొని
ప్రార్థన చేశాడు. ప్రభా, నేను ఏ దేశానికి వెళ్ళాలి, నేను ఎక్కడ సువార్తను ప్రకటించాలి, ఏ ప్రాంతంలో ప్రకటించాలి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తనకు బయలుపరిచి మన భారతదేశానికి పంపించాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లలు. మరి విలియం కేరీ లాగా మనం కూడా యేసయ్య గురించి ఎన్నో గ్రామాలు, ఎన్నో పట్టణాలు, ఎన్నో దేశాల్లో దేవుని గురించి ఎరగని ప్రజలు ఉన్నారు. అలాంటి వారి మధ్యలోకి వెళ్ళి నీ సువార్తను ప్రకటించడానికి నాకు సహాయం చేయేసయ్యా అని మనం ఒక డెసిషన్ తీసుకున్నాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను దేవా. ఈ సమయంలోనైనా ప్రభా, మరి విలియం కేరీ తన ఛాలెంజెస్ ఎన్నో ఉన్నాయి ప్రభా. అయితే అయినప్పటికీ నైనా ప్రభా, మా భారతదేశానికి వచ్చి సువార్తను ప్రకటించి అనేక భాషల్లో మరి యొక్క నేను అతన్ని బైబిల్ని నేను అతన్ని ట్రాన్స్లేట్ చేసి మా ముందు ఉంచారు. నేను అందరిని బట్టి నేను స్తుతిస్తున్నాం. మరి ఈ దినాన ప్రభా ప్రింటింగ్ ప్రెస్ ఉందంటే, న్యూస్ పేపర్ మేము చదువుతున్నామంటే కేవలం ఆ యొక్క విలియం కేరీ ఇంట్రడ్యూస్ చేసిందే ప్రభా. ఒక స్టీమ్ ఇంజన్ చూస్తున్నామంటే, ఇప్పుడు ఒక ట్రైన్లో మేము ప్రయాణం చేస్తున్నామంటే కేవలము మరి విలియం కేరీ అది స్టార్ట్ చేయడం వల్లనే ప్రభా. స్కూల్స్లో మరి గర్ల్స్ చదువుతున్నారంటే అది విలియం కేరీ స్టార్ట్ చేయడం వల్లనే ప్రభా. ఇన్ని ప్రభా మా భారతదేశంలో ఒక్క వ్యక్తి ద్వారా మీరు ఇన్ని పనులు చేపట్టారు నైనా. అవును తండ్రి, దినాన పిల్లలందరూ నైనా ప్రభా ఒక గొప్ప తీర్మానం తీసుకొని నీ కొరకు నీ పనులు చేయడానికి నైనా, నీ కొరకు సాక్షిగా నిలబడడానికి, సువార్తను ప్రకటించడానికి నువ్వు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచి మిషనరీ స్టోరీ చెప్పారు కదా. మనం కూడా మిషనరీ వాళ్ళ వల్లే ఎవరి దగ్గర అయితే యేసయ్య సువార్త చెప్పబడట్లేదో, ఎవరైతే ఇంకా యేసయ్యని తెలుసుకోలేదో అటువంటి చోటుకెళ్ళి మనం కూడా యేసయ్య గురించి చెప్పాలి కదా. ఇంత మంచి మిషనరీ స్టోరీ చెప్పిన వేసి చక్కగా క్లాప్స్ ఇద్దామా? ఈసారి ఇంకో వెరైటీ క్లాప్స్ ఇద్దాం, సరేనా? 1 2 1 2 3 1 2 1 2 3 1 2